ఇజ్రాయెల్ను హమాస్ మరోసారి టార్గెట్ చేసింది. పాలస్తీనాలోని గాజాపై పట్టున్న హమాస్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై పెద్ద క్షిపణులతో దాడి చేసింది. హమాస్ ఆయుధ విభాగం అల్ ఖస్సాం బ్రిగేడ్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. తమ పౌరులపై జియోనిస్టు మారణ కాండకు ప్రతిస్పందనగా పెద్ద రాకెట్లను ప్రయోగిస్తున్నట్లుగా టెలిగ్రామ్ ద్వారా వెల్లడించింది. గాజా స్ట్రిప్ నుంచే భారీ క్షిపణులను లాంచ్ చేసినట్లుగా హమాస్కు చెందిన అల్ అక్సా టీవీ పేర్కొంది. దక్షిణ గాజాలోని రఫా నుంచి హమాస్ కనీసం 8 రాకెట్స్ ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ రాకెట్స్ ను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ సెంట్రల్ సిటీ టెల్ అవీవ్, హల్జియా, పెటా ట్వికాతో సహా పలు నగరాలు, పట్టణాల్లో ప్రజలను హెచ్చరించి సైరన్లు మోగాయి. మరోవైపు హమాస్ తాజా దాడిలో ఇజ్రాయెల్కు జరిగిన నష్టంపై ఇంకా క్లారిటీ రాలేదు. దాడుల విషయాన్ని ధృవీకరిస్తోంది. ఇక ఇజ్రాయెల్ను హమాస్ మరోసారి టార్గెట్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. పాలస్తీనాలోని గాజాపై పట్టున్నటువంటి హమాస్ పై ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై పెద్ద క్షిపణులతో దాడి చేసింది. హమాస్ ఆయుధ విభాగం అల్ ఖస్సాం బ్రిగేడ్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. తమ పౌరులపై జియోనిస్టు మారణకాండకు ప్రతిస్పందనగా పెద్ద రాకెట్స్ ప్రయోగిస్తున్నట్లుగా టెలిగ్రామ్ ద్వారా వెల్లడించింది. గాజా స్ట్రిప్ నుంచే భారీ క్షిపణులను లాంచ్ చేసినట్లుగా హమాస్ కు చెందినటువంటి అల్ అక్సా టీవీ పేర్కొంది.